ఈరోజు మనం ఈ క్యాప్సికమ్తో ఒక స్పెషల్ కర్రీ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ క్యాప్సికమ్ మరియు ఈ స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసి ఒక స్పెషల్ కర్రీ అనేది మనం ఎలా తయారు చేసుకుంటామో మనకు చూపిస్తారు. దీనికి మనం ఏమేమి యాడ్ చేసుకోవాలో, ఎంత కొలతలో తీసుకోవాలో అవన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈరోజు నేను చేసేది స్పెషల్ కాబట్టి తిని చూడండి. దీనికి కావాల్సినటువన్నీ కూడా నేను శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆకు మామిడికాయ తీసుకున్నాను. కొంచెం గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను. ఒక 4 టమాటాలు శుభ్రం చేసి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. దానికి తగినట్టు 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు పొడి, 2 టీ స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అంతే. హాఫ్ జీలకర్ర, హాఫ్ ఆవాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, క్యాప్సికమ్ తీసుకున్నాను. మాదల పీస్ తీసుకున్నాను. మంచిగా కడిగి ఈ బట్టి మంచిగా ఉంటారు. మంచిది ఈ తింటే ఆరోగ్యానికి. ఈ ఆనియన్ కూడా, ఈ స్ప్రింగ్ ఆనియన్ కూడా మంచిది. స్ప్రింగ్ ఆనియన్ చలవ చేస్తుంది. అంటే ఇది ఎక్కువగా మొలక కదా, మంచిది. మొలక వస్తువు తింటే మంచిది అంటారు. కాబట్టి ఇది మొలకలో తీసింది కాబట్టి ఇది కూర కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది మొలకలో నుంచి కట్ చేసుకున్నాం కాబట్టి ఏమైనా మొలక తింటే మంచిదని అంటారు కదా. దానివల్ల పెద్దగా నేను లిమిట్గా వేసుకున్నానని. హాఫ్ మామిడికాయ వేసుకున్నాను, హాఫ్ మ్యాంగో వేసుకున్నాను, ఒక్క పెద్ద ఆనియన్ గడ్డ వేసుకున్నాను. కాబట్టి దీని తయారీ విధానాన్ని నేను చూపిస్తాను. ఒక 4 టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కూడా చూపిస్తాను. నేను స్టవ్ ముట్టించాను. 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసాను. అలాగే దీని తర్వాత నేను కరివేపాకు, ఆవాలు వేసాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసాను. ఇప్పుడు పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను కదా, ఆనియన్ వేస్తున్నాను. చూడు, పెద్ద పీసులు కంటే తినేదానికి బాగుంటుంది. అందుకని పెద్ద పీసుగా వేసాను ఆనియన్ గడ్డ. కొంచెం పసుపు పొడి వేస్తున్నాను. కొంచెం నేను ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేస్తాను అనుకో, కొంచెం ఎర్రగడ్డ బాగా వాడి టేస్ట్ వస్తుంది అన్నమాట. కొంచెం నేను సాల్ట్ వేస్తాను. పెద్ద పీసులో ఉంటే తినేదానికి అన్నంలోకి బాగుంటుంది. అందుకని పెద్ద పీసు వేసాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, 1/2 టీ స్పూన్. మంచిగా కుక్ అయిన తర్వాత ఇది కుక్ అవ్వాలి. ఆ పచ్చి వాసన పోయాలి. మచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి ఆయిల్లో. తర్వాత నెక్స్ట్ ఏమి దాంట్లో వేయబోతున్నారు? స్ప్రింగ్ ఆనియన్ అనేది, గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేస్తున్నారు. దీనివల్ల ఆ కూర కర్రీకి టేస్ట్ వస్తుంది. దీనివల్ల చాలామంది ఇది వాడతారు, బాగుంటుంది. నేను వాడటంలో ప్రయోజనం ఉంది కాబట్టి వాడతారు.
ఇది ఓల్డ్ మెథడ్, కానీ ఇప్పుడు న్యూగా వాడుతున్నారు. అంతే. పూర్వం పెద్దవాళ్ళు ఈ స్ప్రింగ్ ఆనియన్ని డైరెక్ట్గా అన్నింటిలో వేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం అది తెలుసుకున్నాం కాబట్టి మనం కూడా కొంతమందిని చూసి మనం కూడా వేసుకుంటున్నాం. ఇది వేసుకోవటం వల్ల మనకు మంచి ప్రయోజనమే కానీ చెడ్డ అయితే కాదు. దీనివల్ల మనకు ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు టమాటా వేస్తున్నాను. కట్ చేసుకున్న టమాటా బాగా కుక్ అవ్వాలి. ఇది టమాటా బాగా కుక్ అయితే బాగుంటుంది. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే ధనియాల పొడి, పసుపు పొడి యాడ్ చేస్తున్నాను. సన్న మంటలో ఉడికిందనుకో మెత్తగా వచ్చేస్తుంది టమాటా. సన్న మంటలో ఉడకాల. కొంచెంసేపు మూత వేసి పెడతాను. నేను కొంచెం కారపొడి వేసేస్తున్నాను. చూడండి, దీనికి తగినంత కారపొడి నేను తీసుకున్నాను. కూర కలర్ఫుల్గా ఉంటుంది. కలర్ చూడండి, చేసినాక ఇంకా కలర్ బాగొస్తుంది. ఎంత బాగున్నది కలర్. పచ్చగా, తెల్లగా, ఎర్రగా కలర్గా ఉంటుంది. పిల్లలు తినేదానికి కూడా టేస్ట్గా ఉంటుంది. అంటే దీంట్లో ఏమి మనం పిల్లలకి ఎక్కువ మనం కారమైన వస్తువులు ఏమీ లేదు కాబట్టి, పచ్చిమిరపకాయలు వాడలేదు నేను. కాబట్టి లిమిట్ కారం ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా మంచిగా తింటారు. మామిడికాయ వేస్తాను కాబట్టి సన్న మంటలో పెట్టాను. కొంచెంసేపు కుక్ అయినా తీస్తాను. టమాటా మెత్తగా అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది టమాటా. అలాగే పచ్చి మామిడికాయలు 4 దెబ్బలు చేసుకున్నాను. దాన్ని కూడా దాంట్లో యాడ్ చేసేసాను. ఇది కూడా ఇట్లా ఉడికితే బాగుంటుంది. దీనికి ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్ కూడా వేస్తున్నాను. దీంట్లో అయితే కారం ఉండదు. క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో కారం ఉండదు కాబట్టి ఉప్పు కారం దీనికి పడుతుంది. చప్పగా ఉంటుంది అది. వాటర్ ఆన్ చేయండి. నేను తగినంత వాటర్ వేసుకుంటున్నాను దీంట్లో. అది ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నా. సన్న మంటలో ఉండింది కదా, ఇప్పుడు ఫుల్ మంటలో పెట్టాను. ఇది స్పెషల్ కర్రీ. క్యాప్సికమ్ స్పెషల్గా చేశాను. మీరు చేసుకొని తినండి, టేస్ట్ చూడండి, నాకు లైక్ కొట్టండి చూసి. ఇలాగా కలర్ఫుల్గా ఉంది. అన్నీ కరెక్ట్గా వేసాను. కూర అయితే మంచిగా ఉన్నది. మీరు ట్రై చేయండి. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. మీరు ట్రై చేసి తిని మాకు లైక్ కొట్టి కామెంట్ చేయండి. చూడండి, టేస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్స్ కూడా పెట్టండి. మా ఛానల్కి మీరు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. మాకు సపోర్ట్ చేయండి. మీరు సూపర్. మీరు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మీరు తిని రుచి చూసి మాకు కామెంట్ చేయండి, ఎలా ఉంది అని చెప్పండి. మీరు మాకు చెప్పడంలో తప్పు లేదు. మాలో ఏమైనా పొరపాటు ఉంటే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, చేసి మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంటుందో అని. మాకు మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మా ఛానల్కి మీరు సపోర్ట్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము.